హాయ్ గైస్! ఈరోజు రేపు 12థ్ అండ్ 13థ్ వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి మనకు లాస్ట్ 2 డేస్ అయితే ఉన్నాయి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే సీఎస్ఈ అండ్ సబ్ బ్రాంచెస్ మాత్రమే పెట్టుకుంటున్నారు. ఈసీ అనేది నెగ్లెక్ట్ చేస్తున్నారు అక్కడ. ఏంటంటే ఇక్కడ ఈసీ అనేది సీఎస్ఈ కంటే టఫ్‌గా ఉంటదని ఫీల్ అవుతున్నారు. ఇక్కడ సపోజ్ నాకు ఎంసెట్ ర్యాంక్ అనేది 25,000 వచ్చింది. నేను ఓసీ ఆర్ బీసీ క్యాండిడేట్‌ని. నాకు దగ్గరలో 2 కాలేజెస్ ఏంటంటే విష్ణు, ఎస్ఆర్‌కేర్. ఇవి 2 ఏంటంటే టాప్ 10లో 2 కాలేజెస్ అనమాట. దాంట్లో నాకు సీఎస్ఈ రావడం అనేది కష్టం. బట్ ఈసీఈ రావడానికి అనేది ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎప్పుడు టాప్ కాలేజీలు అనేది ప్లేస్మెంట్స్ కానీ, కంపెనీస్ కానీ ఎక్కువ అమౌంట్‌లో వస్తాయి. కంపెనీస్ కూడా ఎక్కువ మంది హైర్ చేసుకుంటది. చాలామంది నమ్మేది ఏంటంటే సీఎస్ఈ వాళ్ళని ఎక్కువ కంపెనీస్ హైర్ చేసుకుంటది. ఈసీఈలో ప్లేస్మెంట్స్ అనేది తక్కువగా ఉంటాయి. అలా అని ఏమి ఉండదు. మనకి ఈసీలో అనేది కూడా ప్రోగ్రామింగ్ అనేది నేర్పుతారు. ఈసీ సైడ్ నుండి కూడా మనం సాఫ్ట్‌వేర్ సైడ్‌కి అనేది వెళ్ళొచ్చు. ఈసీ అంటే హార్డ్‌వేర్. హార్డ్‌వేర్ సైడ్ నుండి కూడా సాఫ్ట్‌వేర్ సైడ్‌కి మనకి చాలామంది చేసినోళ్ళు ఉన్నారు. సో, మన ఈసీ అనేది కూడా మీరు ప్రిఫర్ చేయండి. మీకు ఇంట్రెస్టింగ్ ఉన్న బ్రాంచ్ అనేది ఫస్ట్ ఇవ్వండి. తర్వాత టాప్ కాలేజ్‌లో ఈసీ అనేది కూడా మీరు ఇవ్వండి. సో, మీరు అలా నేను చేసిన మిస్టేక్ మీరు చేయకుండా ఉంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూజ్‌ఫుల్ అప్డేట్స్ కోసం ఫాలో చేయండి. థాంక్ యూ.